హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ రివ్యూ నేను శివ. సాధారణంగా ఏంటంటే ఏదైనా మూవీస్లో గెస్ట్ అపియరెన్స్ కింద మనకి ఉన్న యాక్టర్స్ కాకుండా ఆల్రెడీ ఫేమ్ అయినటువంటి యాక్టర్స్ ఒక 5 నుంచి ఒక 10 నిమిషాలు అలా మన స్క్రీన్ మీద కనిపిస్తే ఊవిల్ కొడతాం అనమాట, పిచ్చెక్కి వినట్టు అనిపిస్తుంది మనకి. సో అదే సెలబ్రిటీస్ ఇన్ కేస్ అవుట్ సైడ్లో మనకు కానీ కనిపిస్తే, అంటే ఆన్ కెమెరా కాకుండా ఆఫ్ కెమెరా మనకు కానీ కనిపిస్తే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాం అనమాట. సో ప్రెసెంట్ ఇటువంటి ఒక ఫోటోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో సరిపోదా శనివారం సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ లో భాగంగా నార్త్ ఇండియన్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్స్ అందాలనే నేపథ్యంలో రీసెంట్ గా ముంబైకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అండ్ అదే టైంలో ఎయిర్పోర్ట్ లో మనకి స్టార్ హీరోయిన్ అయినటువంటి సమంత కూడా ఎదురుపడడంతో సో నాని అండ్ సమంత ఉన్నటువంటి ఫొటోస్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. సో వీళ్ళు ఎయిర్పోర్ట్ లో ఆ బస్ ట్రావెల్ ఏదైతే ఉందో అక్కడ దిగినటువంటి ఫోటోలు అండ్ అంతేకాకుండా రన్వే మీద కూడా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సో ఈ సినిమాకి సంబంధించే కాకుండా ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే రాజమౌళి డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈగ సినిమాలో వీళ్ళిద్దరు కలిసి నటించడం జరిగింది. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాతో కూడా వీళ్ళిద్దరు ఒక మంచి పేరుగా అయితే మంచి పేరు సంపాదించుకున్నారనమాట. సో రీసెంట్ టైంలో మనం చూసుకున్నట్లయితే సమంత తెలుగు సినిమాస్ కన్నా కూడాను హిందీ సంబంధించిన వెబ్ సిరీస్లో కానీ మూవీస్లో కానీ బిజీగా ఉండటం వల్ల సో ప్రెసెంట్ ఆవిడ కూడా బాలీవుడ్ సైడ్ ఎక్కువ ఉన్నారు. సో అందువల్ల ముంబైలో కూడా ఒక అపార్ట్మెంట్ ఓన్గా బాట్ చేశారు అనేటటువంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అండ్ ఈ సరిపోదా శనివారం వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వస్తుంది. అండ్ ఈ సినిమాలో మెయిన్ లీడ్గా మనకి ఎస్జే సూర్య కూడా కనిపించబోతున్నారనమాట. సో ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గానే మంచి హైప్ని అయితే క్రియేట్ చేశారు మన తెలుగు వాళ్ళకి. సో అందువల్ల పాన్ ఇండియన్ సినిమా కాబట్టి నార్త్ ఇండియన్ వాళ్ళు కూడా అట్రాక్ట్ చేసే విధంగా ప్రెజెంట్ ప్రమోషన్స్లో భాగంగా ఉన్నటువంటి సందర్భంలో మిడిల్ టైంలో ఈ విధంగా సమంత నాని అన్ఎక్స్పెక్టెడ్గా ఎయిర్పోర్ట్లో కలవడంతో ఆ ఫోటోలు అన్ని బాగా వైరల్ అవుతున్నాయి అనమాట. సో మామూలుగా ఎయిర్పోర్ట్లో ఏంటంటే ఎవరో ఒక సెలబ్రిటీ కనిపిస్తేనే కంటిన్యూస్గా ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం మనం. సో ఈ విధంగా ఇద్దరు సెలబ్రిటీస్ ఒకే చోట ఉండేసరికి చాలా ఫోటోలు అయితే బయటకు వచ్చాయి అనమాట. సో ఆల్రెడీ ఇప్పటికే చాలా కాంట్రవర్సీస్ లో ఉన్నటువంటి సమంత ఈ ఫోటోతో కాస్త రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళింది అన్నటువంటి ఒపీనియన్ లో నెటిజన్స్ అంతా ఉన్నారనమాట. సో ఈ ఫోటో మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అలానే సరిపోదా శనివారం ఈ ఆగస్టు 29న మన ముందరికి రాబోతోంది. సో నాని ఫ్యాన్స్ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ నాని ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.